లక్ష్మణ్ గారు, మరో అంశం ఏంటంటే వైసీపీకి చట్ట ప్రకారం రాని ప్రతిపక్ష హోదాను ఎలా ఇవ్వగలమన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు రికార్డులో సంతకాలు పెట్టి వెళ్ళిపోయారని అన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురాకుండా పారిపోవటం సమంజసం కాదన్నారు. చట్ట ప్రకారం రాని ప్రతిపక్ష హోదాను ఎలా ఇవ్వగలమన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. లక్ష్మణ్ గారు, అంటే అయ్యన్న పాత్రుడు ఇప్పుడే కాదు గతంలో కూడా వ్యాఖ్యానించారు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని, అంటే ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే నడుచుకోవాలి, కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదు అని చెప్పేసి శాసనసభ స్పీకర్ చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు అయితే అక్కడ హాజరు పట్టికలో పేర్లు రాసి వెళ్ళిపోతున్నారు, సంతకాలు చేసి వాళ్ళు జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. కానీ ప్రజా సమస్యలపై అయితే మాత్రం చర్చించడానికి అసెంబ్లీకి రావట్లేదు. కానీ ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని చెప్పేసి ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్లో పాల్గొని, అంటే పోటీ చేశారు, ఓట్లు ప్రజలు వేశారు, మీరు గెలిచారు, గెలిచిన తర్వాత ప్రమాణం చేశారు. ప్రమాణం చేసేటప్పుడు నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, సమగ్రతను పాటిస్తానని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పారు. మీరు అలా ప్రమాణం చేసిన తర్వాత ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే, ఏదైనా అసెంబ్లీలో ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ మీద బాయ్కాట్ చేయడం సహజం. అంతే తప్ప ఆ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేయడం సహజం. నిరసన తెలపడం జరగాలి. లేకపోతే వెల్ దగ్గరికి కూడా వెళ్ళి నిరసన తెలిపోతారు. రకరకాల మార్గాలు నిరసన తెలుపుతారు. లేదంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు. లేదంటే స్పీకర్ సస్పెండ్ చేస్తాడు. హాజరు కాకుండా మేము హాజరే కాము, మేము మేము మీ ముఖం చూడము అనేటువంటి పద్ధతిలో పోతే అది కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు కూడా బాయ్కాట్ చేశాడు కదా, ఎందుకు చేయాలి మరి? ఇప్పుడు కూడా వీళ్ళు బాయ్కాట్ చేశారు అంటే, బాయ్కాట్ అంటే ఆ రోజు బాయ్కాట్ కాదు, మేము రాము అసెంబ్లీకి అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు కూడా శబ్దం చేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయినప్పుడే శాసనసభలో అడుగు పెడతాను పోయాడు. ఆ శబదాలేంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు కాదు, చంద్రబాబు నాయుడు గారి సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. మీరు పరిపాలన చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు నేను అసెంబ్లీకి రాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఎంతవరకు వెళ్ళిపోతావా? అలాగే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకే రానని వెళ్ళిపోతావా ఏంటి? ఎన్నికల్లో ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం ఏం చేశారు? అలా ఎందుకు వెళ్తారు? అలా ఏదో ఓకే, ఎప్పుడైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటేనో ఇతర పనులు ఉంటేనో అబ్సెంట్ అవుతుంటారు. అసెంబ్లీ పెట్టేది ఎందుకు? ప్రజా సమస్యలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి. అవునా? మీరు ప్రజా సమస్యలు చర్చించేటప్పుడు మీరు వన్ సైడ్ వదిలేస్తే ఎలాగా? ప్రతిపక్షంలో ఉంటూ మీరు 11 మందే కావచ్చు, నిలదీయడానికి ఇద్దరు చాలు, ఒక్కరు చాలు నిలదీయడానికి. 11 మంది కూడా అవసరం. ఏదైనా తప్పుడు మార్గంలో ప్రభుత్వం నడుస్తూ ఉంటేనో, అవినీతికి పాల్పడుతూ ఉంటేనో, ప్రజాభివృద్ధిని పట్టించుకోకపోతేనో ప్రశ్నించడానికి ఒక్కరు చాలు నిలదీయడానికి, అసెంబ్లీలో గట్టిగా నిలదీయడానికి. మీరు మొత్తం మేము బ్యాకట్ చేసి వెళ్ళిపోతామని బయట ఎక్కడో సంతకాలు పెట్టేసి దొంగల్లా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? కూర్చోండి, ఏం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని అసెంబ్లీలో? ఇది హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటిది అసెంబ్లీ. అక్కడ ఎవరి మీదకి ఏమీ చేయలేరు. ఓకే, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికొకరు కొట్టుకున్నారు, పేపర్లు ఇచ్చుకున్నారా, సంఘటనలు జరిగాయి అనుకోండి. అంత భయం దేనికి మీకు? ఇక్కడ అలా జరుగుతుందా? ఎప్పుడైనా జరిగింది? అలా కొట్టుకున్నారా ఎప్పుడన్నా అసెంబ్లీలో? లేదు కదా. మాట్లాడుకుంటారు, పరిశుభ్రాలతో చర్చిస్తారు, పౌరుషంగా మాట్లాడతారు, ఇవి జరుగుతాయి. మీరు ఎందుకు అలా పారిపోవటం అవసరమేమో? ప్రతి అంశాన్ని అడగండి, కూర్చోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే హోదా ఇవ్వలేదు అని కారణంగా నన్ను అసెంబ్లీకి రానంటే కరెక్ట్ కాదు కదా. హోదా అన్నది సంప్రదాయ ప్రకారము పర్సెంటేజ్ రావాలా, ఆ పర్సెంటేజ్ ప్రకారం మీకు రానందుకు మీరు ఇవ్వలేదు. వాళ్ళు 10% రావాలి, 10% రాలేదని ఇవ్వలేదు.
ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే రాకపోయినా కూడా ఇవ్వాలి అనుకుంటే దానికి స్పీకర్కి ఏం అభ్యంతరం ఉండదు. ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయి. దాని మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కోర్టు కూడా అభ్యంతరం చెప్తుంది. ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వాలి ఇవ్వమన్నారు. ఇవ్వమని అనంత మాత్రాన దాని కారణంగా నేను అసెంబ్లీకి రాను అని చెప్పడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆ అసెంబ్లీలో అగౌరవపరిచారని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రానంటే మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే జీతాలు తీసుకోవడం లేదని విన్నా. మిగతా వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా జీతాలు తీసుకుంటున్నారు. చట్టపరంగా ఏమేమి మీకు సౌకర్యాలు ఉన్నాయో, ప్రభుత్వ పరంగా ఒక ఎమ్మెల్యే అయితే ఏమేమి సౌకర్యాలు ఉంటాయో, సెక్యూరిటీతో సహా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెహికల్స్ అన్నిటికీ పిఏలు, గన్మెన్లు అన్ని సౌకర్యాలు పొందుతున్నారు కదా. ఎవరి అవన్నీ ప్రజల సొమ్ముతోనే కదా అవన్నీ. మీరు ప్రజల సొమ్ముతో మీరు అన్ని సౌకర్యాలు పొందుతూ మీరు ప్రజా సమస్యలు చర్చించడానికి మేము అసెంబ్లీకి రాము అంటే ఎంతవరకు కరెక్ట్? అది కొంతమంది నైతిక విలువలు ఉండాలి కదా మీకు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. లక్ష్మణ్ గారు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు 294 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. అయితే కాంగ్రెస్ ఘోర పరాజయం చెందింది. కానీ దాదాపు 20 పైచిలుకే వచ్చాయి. చాలా ఘోర పరాజయం. అయినా సరే సిఎల్పి నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి ఒంటరి పోరుతోటి ఉండి దాదాపు అధికారంలో రావడానికి క్రియాశీలక పాత్ర పోషించాడు. అట్లాంటిది ఇప్పుడున్నటువంటి వైసీపీ, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లకి ఆయన గెలిపించారు. తర్వాత అంటే అపోజిషన్లో ఉంచారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా 11 మందితో కూడా పోరాడేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు లేవు అనుకోవచ్చా? ఉన్నాయి, ఎందుకు లేవండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే వీళ్ళందరికీ భయమా కాదా? భయమే అయ్యే కదా రోజు జగన్మోహన్ రెడ్డి పాట పాడుతున్నారు. అవును, గత ప్రభుత్వం అని అంటూనే ఉన్నారు. చూడండి, ఏ సమావేశంలో అయినా, అది కేబినెట్ మీటింగ్ లో అయినా, అసెంబ్లీలో అయినా, బయట పబ్లిక్ మీటింగ్ లో అయినా, ఏదైనా ఒక ఫ్యాక్టరీనో లేకపోతే ఒక నిర్మాణ పనులు ప్రారంభంలో అయినా కూడా అతని పేరు ప్రస్తావిస్తున్నారా లేదు? ఏం అవసరం? కంపారిజన్ ఏం అవసరం? మీరు మంచి పని చేయాలనుకుంటారు, చెయ్యండి. ఆయన చేయలేదు, మేము చేస్తున్నాము, తెలియదు ప్రజలకు ఆయన చేయలేదని మీరు చెప్పాల్సిన పని ఏముంది? మీరు ఎందుకు పదే ఇంకా అతను పెద్ద హీరో చేసుకుంటూ మాట్లాడుతున్నారు? అవసరమేముంది? అవసరమే లేదు, వదిలేండి. అలా కాదు కదా. ఆయన ఎవరో ఒక మాట అన్నారంటే ఇంకా దానికి నాలుగు మాటలు వీళ్ళు మాట్లాడటం. పొద్దు నుంచి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా కూటమి నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా, ఈవెన్ ఇవాళ చూశారు బీజేపీ మంత్రులు కూడా కొన్ని కార్యక్రమాలు ఇవాళ పాల్గొని ఆయన ప్రతి మీటింగ్ లో ఒక 4-5 మీటింగ్ లో పాల్గొన్నాడు. ప్రతి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాడు. మరి అవసరమా? ఏమవసరం? అంటే మీకు భయం ఉందనే కదా ఆయన అంటే. మీకు భయం ఉంది. ఆ భయం దేనికి భయము? ఆయన కూడా పోరాట పటిమ ఉంది. తను కూడా తన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు, నాయకులు లేకుండా పోలేదు. వీలేదు 11 సీట్లు వచ్చిన మాత్రాన తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఏదైనా అనుకోని విషయాలు జరిగి అతనికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప, లేకపోతే అతను చేరుకోగలుగుతాడు. మళ్ళీ ఎన్నికలు జరిగినప్పటికీ అతను రంగంలో ఉండగలిగితే మాత్రం మీకు గట్టి పోటీ ఇస్తాడు. ఆల్టర్నేట్ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి అని మాత్రమే అనిపిస్తాడు. ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేట్ ఎవరండి? మీరు ముగ్గురు ఉంటైపోయారు. కూటమి, కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు, జీరో. షర్మిల గారు వచ్చినా కూడా ఏమి చేయలేకపోతున్నది ఆమె. ఎవరు నమ్మడం లేదు, అయిపోయింది. ఇవాళ రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవేళ జనము వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం మీద ఆల్టర్నేట్ చూస్తారు కదా. అవును, కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి చూస్తారు కదా. ప్రత్యామ్నాయం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కూడా చూస్తున్నారు ఏంటి, ఎలా ఒకవేళ ఏమైనా విపత్కర పరిస్థితులు వచ్చినా, లేకపోతే ప్రభుత్వం స్పందించకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా, లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా స్పందించేది వైసీపీయే కదా. వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ వైపు చూస్తారు కదా. ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా వైసీపీ ఎన్కాష్ చేసుకోవాలని చూస్తుంది. వాలంటరీ వ్యవస్థను తీసేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, మేము ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చాము, లేకపోతే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాము,
కానీ వాళ్ళందరినీ కూడా తీసేశారు, దాదాపు 2,50,000 మందిని తీసేశారని అది ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. కానీ ఏదొచ్చినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కానీ ఏ పార్టీకి ఎంత ఉంది అనేది తెలుస్తుందా, లేకపోతే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందా, లేకపోతే మమ్మల్ని అసెంబ్లీలో నోరు నొక్కేస్తున్నారు, మమ్మల్ని అసెంబ్లీకి రానికుండా చేస్తున్నారని ఏమన్నా ప్రజల్లో సింపతి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చా?